సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. ఏది నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్, గ్రామ పంచాయతీ ఎన్నికలకి మరి ప్రభుత్వం అంతా కూడా రంగం సిద్ధం చేసుకుంటా ఉంది. దీనిపైన అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు కావచ్చు, ఎన్నికలు ఎప్పుడు జరిపితే ఏ విధంగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి దానిపైన ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇన్ని రోజులుగా ఏదైతే ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నటువంటి గ్రామ పంచాయతీలంతా కూడా అభివృద్ధికి నోచుకోకుండా అగమ్య గోచరంగా మారినటువంటి ఈ సందర్భంలో మరి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నది. ఎప్పుడు నిర్వహించాలి ఎన్నికలు, ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించాలి, ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలా, లేకపోతే జడ్పీటీసీ ఎంపీటీసీ ఒకేసారి పెట్టి దీని తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్ ఆధారంగా సర్పంచ్ ఎన్నికలు ఏమైనా పెట్టేటువంటి అవకాశం ఉంటుందనేది దీనిపైన ప్రభుత్వం అయితే సమాలోచనలు చేస్తూ జూలైలో 10 రోజుల గ్యాప్లో అన్ని ఎలక్షన్స్ పూర్తి చేశారు ప్రభుత్వం మరి సిద్ధం చేస్తూ ఉన్నదట. ఈ నెలాఖరులో పంచాయతీ ఎన్నికల షెడ్యూలు, జూలైలో 10 రోజుల గ్యాప్లో అన్ని ఎలక్షన్స్ పూర్తి చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు, బీసీ డెడికేటెడ్ కమిషన్ రికమెండ్ చేసిన రిజర్వేషన్ల ప్రకారం ముందుకు వచ్చే నెల మొదటి వారంలో కేబినెట్ భేటీలో తుది నిర్ణయం ఉండబోతా ఉన్నదట. ఈ కేబినెట్ భేటీలో తుది నిర్ణయం ఉండబోతా ఉన్నది. నేను ముందు నుంచే చెప్తా ఉన్నట్టుగా ఈ నెల అంటే రేపటి నుంచి ఈ ఏదైతే ఈ కొత్త నెల కాబట్టి ఈ రోజు నుంచి 1వ తారీఖు కాబట్టి ఈ జూన్ సంబంధించినటువంటి ఈ నెల జూన్లో చివరిలో లేకపోతే జూలై మొదటి వారంలో ఏమైనా ఎన్నికలు ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. వచ్చే నెల మొదటి వారంలో కేబినెట్ భేటీలో తుది నిర్ణయం ఉంటుంది. రాష్ట్రంలో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జూన్ నెలాఖరులో షెడ్యూల్ ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అయితే ఈ 2 ఎన్నికలను కూడా 10 రోజుల గ్యాప్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నది. ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు ముందు జరిగితే ఆ తర్వాత 10 రోజుల్లో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. లేదంటే ఎంపీటీసీ తర్వాత సర్పంచ్ ఎన్నికలు చేపట్టనున్నారు. ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరగనుండగా సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తులు ఉండవు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళిన సాంప్రదాయాన్ని ఈసారి కూడా పాటించాలని భావిస్తున్నది. అయితే ఏదైనా కానీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అంటేనేమో పార్టీ మద్దతు ఉంటుంది. వీడు మన పార్టీడు కాబట్టి మన పార్టీ నుంచి ఒక్కరే నిలబెడుతున్నాం కాబట్టి ఈయన వేయాలి. గుర్తు మాత్రం ఇండిపెండెంట్ గుర్తులే ఉంటాయి. ఏ పార్టీ అయినప్పుడు కూడా ఇండిపెండెంట్ గుర్తులే ఉంటాయి. ఆ పార్టీకి సంబంధం ఏమి ఉండదు సర్పంచ్కి. ఇక ఎంపీటీసీకి జెడ్పీటీసీకి అంటేనే పార్టీ గుర్తులు ఉంటాయి. అందుకని చెప్పేసి పార్టీ గుర్తు పైన మొదలు ఎన్నికలు నిర్వహించినట్టు అయితే ఉంటే అది వచ్చేటువంటి ఆ ఫలితాల ద్వారా రేపు సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహిస్తే అది ఉపయోగపడుతుందనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క వాదన. ఆ దిశగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అందుకని ముందుగా ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలన్నటువంటి గతంలో కూడా ఎంపీటీసీ ఎన్నికలు ముందుగా పెట్టేదట కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముందుగా ఎంపీటీసీ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుందో తెలుస్తుంది. మిశ్రమ ఫలితాలు వస్తే అధికార పార్టీకి ఇబ్బందిగా మారి సర్పంచ్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఈ విషయంపై కొందరు ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా అధికారులు మాత్రం ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి సమ్మతి తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో జూన్ చివరి నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి జూలైలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ మొదటి వారంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో రిజర్వేషన్లకు సంబంధించి బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుకు ఆమోదం తెలుపుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగానే ఎన్నికల నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో మొత్తం 12,777 గ్రామాలకు సర్పంచ్ ఎన్నికలు, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 12,777 గ్రామాలకి ఎన్నికలు జరుగుతాయి. మిగతా ఉన్నటువంటి 5,817 ఎంపీటీసీకి కూడా అవి కూడా ఎన్నికలు జరుగుతాయి. అయితే అధికారులు మాత్రం సర్పంచ్ ఎన్నికలు మాత్రం ముందుగా జరపాలనేది వాళ్ళ యొక్క ప్రయత్నం. కాదు ఎంపీటీసీ ఎన్నికలను జరిపితే పార్టీకి ఏ విధంగా ఆదరిస్తూ ఉన్నారు ప్రజలు, పార్టీ పైన ఆదరణ ఉన్నదా లేదా, అంటే చేయి గుర్తు పైన ఓటేస్తున్నారా, వాళ్ళు కారు గుర్తు పైన వేస్తున్నారా, లేకపోతే ఇంకో గుర్తు మీద వేస్తూ ఉన్నారా అనేది వాళ్ళకు అప్పుడు అర్థమవుతుంది. అయితే ఒకవేళ కనుక ఈ ఎంపీటీసీ ఎన్నికలు మొదలు పెడితే ఒకవేళ కనుక అధికార కాంగ్రెస్ పార్టీకి అది మిశ్రమ ఫలితాలు, అంటే ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎన్నికలు నిర్వహించాలి. ఏ ఎన్నికలైనా కానీ అంటే ఎన్నికల అధికారులు నిర్వహించినప్పుడు కూడా వీళ్ళ సమ్మతితో అవుతుంది. కాబట్టి మనం ఏమంటా ఉన్నామంటే ఎంపీటీసీ ఎన్నికల్లో ఒకవేళ 70-80% మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే పార్టీ గుర్తు పైన చేసినటువంటి ఎంపీటీసీ అభ్యర్థులు ఒకవేళ ఎన్నికల్లో గెలిచిననుకో ఇమ్మీడియట్గా వారం లోపలనే సర్పంచ్ ఎన్నికలు పెడతారు. ఒకవేళ సర్పంచ్ ఎన్నికల్లో కనుక బొక్కబోర్ల పడ్డదనుకో, అధికార పార్టీ బొక్కబోర్ల పడ్డదనుకో, ఇక ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఆ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది. అందుకని పార్టీ గుర్తు పైన మొదలుగా నిర్వహించేటువంటి ఎంపీటీసీ ఎన్నికలు కూడా పెట్టాలని చెప్పేసి
భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. కేబినెట్ మీటింగ్లో రిజర్వేషన్లకు ఆమోదం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యానికి బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రధాన కారణంగా ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపించింది. అయితే కేంద్రం కులగణన చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందా లేదా అన్నది అనుమానంగా మారింది. అదే సమయంలో పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు నిలిచిపోయాయి. దీంతో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలోనే బీసీ డెడికేటెడ్ కమిషన్ బీసీలకు సంబంధించి చేసిన రిజర్వేషన్ల నివేదికను పరిగణలోకి తీసుకోనుంది. జూన్ మొదటి వారంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించి బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ప్రకారం బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలుపనున్నారు. కోర్టు తీర్పునకు లోబడి రిజర్వేషన్ల సీలింగ్లో మార్పు లేకుండా బీసీలకు దాదాపు 23% వరకు రిజర్వేషన్లు దక్కుతాయి. అయితే మిగిలిన 19% కూడా బీసీలకు కేటాయించి మొత్తం 42% పార్టీ పరంగా అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఆ రకంగానే అయితే కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది ఎన్నికల మేనిఫెస్టోలో, ఇది చట్టబద్ధంగా 42% బీసీలకు ఇస్తామని చెప్పిండు. కానీ ఇది సాధ్యపడకపోవడంతో పార్టీ పరంగా 42% సంబంధించిన రిజర్వేషన్ల ఆధారంగా మేము పార్టీ నుంచి టికెట్లు ఇస్తాం బీసీలకని ఒక పక్కన చెప్తా ఉన్నారు. సరే, ఇది కాదు కావాల్సింది, మాకు పార్టీ పరంగా కాదు, అది రిజర్వేషన్లు అనేది కూడా చట్టబద్ధంగా కావాలనేది బీసీ వర్గాల యొక్క వాదన. అందుకోసం అని చెప్పేసి స్థానిక సంస్థలు ఎన్నికల ఆలస్యం కావడానికి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అనేది ఇట్లా ఉన్నది. అయితే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతా ఉన్నదంటే రిజర్వేషన్లు చట్టబద్ధంగా కావు. గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు అట్లనే ఉండి పార్టీ పరంగా మాత్రం టికెట్లు ఇస్తారట. మరి అదెంత సాధ్యం అనేది అర్థం కాదు. చూడాలి ఇది ఏ విధంగా ముంగడబడుతుంది అనేది. కానీ ఏదేమైనప్పుడు కూడా ఈ మంత్ ఎండింగ్లో కానీ లేకపోతే వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికలైతే స్పష్టంగా ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది.